జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం పుస్తకం వంటిది. రాసిన పేజీని చింపలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏ రోజుకారోజు ప్రతి పేజీని అందంగా రాసుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసో నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 26, 2026, గురువారం. తిథి దశమి, రాత్రి 12:33 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం మృగశిర. మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి ఆర్ద్ర. యోగము ప్రీతి. రాత్రి 10:33 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం తైతుల. మధ్యాహ్నం 1:36 వరకు. తదుపరి గరజి. రాత్రి 12:33 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:27. సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం మధ్యాహ్నం 1:13. చంద్రాస్తమయం రాత్రి 3 గంటలకు. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 6:27 నుండి 7:56 వరకు. గుళిక కాలం ఉదయం 9:24 నుండి 10:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుండి 11:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు. వర్జము రాత్రి 8:06 నుండి 9:37 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:23 నుండి 2:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:38 వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల నుండి 9:20 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:11 వరకు. ఫిబ్రవరి 26 గురువారం. ఈ రోజు ఉన్న తిథి దశమి. రాత్రి 12:33 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. గురువారం దశమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు మధ్యాహ్నం 12:11 వరకు ఉన్న మృగశిర నక్షత్రం మంచి నక్షత్రం. తదుపరి వచ్చే ఆరుద్ర నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. దశమి తిథి మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో దుర్ముహూర్తం పోను. మిగిలిన సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ బలమైన లగ్న ముహూర్తాలు ఉన్నా కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1975 సంవత్సరంలో భారతదేశంలో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రను అహ్మదాబాద్లో ప్రారంభించారు.
పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి గారి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రికెట్ మాజీ క్రీడాకారులు యలగా వేణుగోపాలరావు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 26 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. సింహరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి వివేకంతో నడుచుకోవాలి. తులారాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. కుంభరాశి వృద్ధి ఉంటుంది. మీన రాశి గందరగోళం లేకుండా చక్కటి ప్రణాళికతో సాగడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.